అయితే ఎంపీ ఈటలపై ఏకశిలా నగర్ వెంచర్ నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈటల వాస్తవాలు తెలుసుకోకుండా దాడులకు దిగారంటూ మండిపడుతున్నారు. భూ యజమానులైన తమను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరిస్తున్నారని, ఎంపీ స్థాయి వ్యక్తికి వీధి రౌడీలా వ్యవహరించారంటూ ఏకశిలా నగర్ వెంచర్ నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, సుమిత్ర, మేడ్చల్ జిల్లా పోర్చారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఏకశిలా నగర్ ఏదైతే వెంచర్ ఉందో ఈ భూముల వివాదం మొత్తం కూడా తారాస్థాయికి చేరిందని చెప్పవచ్చు. సో మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఏదైతే ఆందోళన చేస్తున్నటువంటి వారికి మద్దతుగా ఈరోజు వెళ్లారు. సో వెళ్లిన పక్షంలో అక్కడే ఉన్నటువంటి ఆ వెంచర్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారిని కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద ఒక్కసారిగా చేయి చేసుకోవడం, దాంతో పాటు ఏదైతే అటు బీజేపీ నేతలు కూడా వారి మీద దాడికి దిగినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఈ వివాదం అంతా కూడా తారాస్థాయికి చేరినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఆ దాడిలో దాదాపు ఇద్దరు కూడా గాయపడినటువంటి పరిస్థితి ఉంది. సో దీని మీద మనతో పాటు మాట్లాడడానికి ఏకశిలా నగర్ వెంచర్ నిర్వాహకులు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాము. అసలు ఏం జరిగింది ఏంటి కూడా అడిగి తెలుసుకుందాము. చెప్పండి, అసలు ఈటల గారు రావడం మీకు తెలుసా? సమాచారం ముందస్తుగా తెలుసా? మాకు ఎటువంటి సమాచారం లేదు. నిన్న ఫస్ట్ సారి ఒక లీడర్ ఆ ల్యాండ్ విషయంలో ఎంటర్ అయ్యాడు. లోకల్గా ఉన్న మాజీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి గారు నిన్న మీటింగ్ పెట్టేసి అక్కడ ఇమ్మీడియట్గా మీరు ప్లాట్లందరికీ మీకు న్యాయం చేస్తాము, అందరూ వచ్చేసేయండి, మీటింగ్లు అరేంజ్ చేయండి, మేము మీకు ప్లాట్లన్నీ ఇప్పిస్తాము ఆయన అని చెప్పేసి ప్రజలందరినీ అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ బ్రోకర్లందరినీ రెచ్చగొట్టాడు. ఇమ్మీడియట్గా ఈరోజు మార్నింగ్ వెళ్ళేసి అర్ధరాత్రి నుంచి ఆ ల్యాండ్ మీద కబ్జా పెట్టడానికి, టెంట్లు వేయడానికి, జేసీబీలను తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. మా ల్యాండ్ని మా సెక్యూరిటీ వాళ్ళు ఒక 5 మంది ఆ గ్రామానికి, నారపల్లి గ్రామానికి చెందిన 5 మంది పర్సన్స్ అర్ధరాత్రుల్లో కూడా అడ్డుకున్నారు. ఆ తర్వాత ఈరోజు వెళ్ళి ఈ లీడర్ చాలా పెద్ద లీడరు, నా అభిమాని, మరి అంత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పోయి గుండాలని చెప్పి 5 మందిని 150 మందితో తీసుకెళ్ళి వాళ్ళు మీటింగ్ జరుపుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరము లేదు. లీగల్గా కానీ అది కానీ వెరిఫికేషన్ చేసుకొని నన్ను క్లారిఫికేషన్ అడిగి ఉంటే చాలా చక్కగా ఇచ్చేవాడిని. మాది కాని పరిస్థితుల్లో డిసైడ్ అయిపోతే ఆ పెద్ద మనిషి డిసైడ్ చేస్తే వదిలిపెట్టేవాళ్ళము. అయితే ఎటువంటివి లేకుండా ల్యాండ్ మీదకి 100 మంది 100 మంది పైన వాళ్ళతో వాళ్ళు వెళ్ళి చేయి చేసుకొని అక్కడ ఉన్న గార్డ్స్ని కొట్టి గాయపరిచి ఒక పర్సన్ చావు బతుకుల్లో ఉండి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఇంకో అతనికి దెబ్బలయ్యాయి. మీరేమో వాళ్ళని కబ్జా ప్రయత్నం చేస్తున్నారంటే, వాళ్ళేమో మీరు కబ్జాకి ఎత్తిస్తున్నారంటే మీ మీద రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మీరంతా కూడా చెప్తున్నారు. సో దానికి ఏం చెప్తారు? ఎటువంటి పరిస్థితుల్లో మేము కాదండి, రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ కాదు, ల్యాండ్ ఓనర్లు. 2005లోనే మేము ల్యాండ్ పర్చేజ్ చేశాము. ఈ లాయర్ ఒక మాజీ లాయరు 2008లో రద్దయిన లేఅవుట్లో ప్లాట్ పర్చేజ్ చేసి అన్ని కోర్టుల్లో ఓడిపోయి ప్రజలకు అన్ని ప్లాట్లన్నీ అమ్మి డబ్బు చేసుకొని కోట్ల రూపాయలు సంపాదించి ల్యాండ్స్ పర్చేజ్ చేసి అన్ని కోర్టుల్లో అయిపోయిన తర్వాత ఇంకా పబ్లిక్ క్రిమినల్ కేసులు పెడతారని భయపడి లీడర్లను అప్రోచ్ చేసి ఇటువంటి సీన్ అంతా క్రియేట్ చేస్తున్నారు. లీడర్లు ఇది ప్రైవేట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు, అసైన్మెంట్ ల్యాండ్ కాదు, అది ఓపెన్ ఉంది, అక్కడ గుండాలు ఎవరు లేరు, ఎవరైనా కోర్టు కేసుల్లో గెలుచుకోవచ్చు. ఆ విధంగానే 2005లో పర్చేజ్ చేసినా ఇంతవరకు మేము డెవలప్ చేయలేదు. అనేక కేసులు పడుతున్నా ప్రతి ఒక్క కేసు మేము గెలిచాము. కింద లోయర్ కోర్టు నుంచి హైకోర్టు వరకు అన్ని కేసులు మా ఫేవర్ అయినాయి. మేము ఓడిపోతే అక్కడ పోయే ప్రసక్తే లేదు. వాళ్ళ బిల్డింగ్లు వాళ్ళు కట్టుకోండొచ్చు. లేఅవుటే రద్దు అయిపోయింది. మా సర్వే నెంబర్లు 739 నుంచి 739, 740, 741, 742 అది ఎప్పుడూ లేఅవుట్ కాలేదు. ఫస్ట్ టైం మేము 2005లోనే పర్చేజ్ చేశాము. 2005లో నాతో పాటు చాలా మంది కొన్నారు. దాంట్లో తిరుమల నగర్ అని 3 ఎకరాల్లో ఒక బిల్డర్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉంటున్నాడు. 7 ఎకరాలు దాంట్లో అర్బన్ ల్యాండ్, సీలింగ్ ల్యాండ్ ఉంది. అది 2005 వరకు గవర్నమెంట్ పొజిషన్లో ఉంది. పేదల భూమి ఇదంతా కూడా పేదలకే చెందాలి. సో మీరు కబ్జాగా ఎత్తిస్తున్నారని మీ మీద ఆరోపిస్తున్నారు ఈటెల రాజేందర్. దాంతో పాటు మీ మీద కూడా కొంత దాడి దిగినటువంటి ఎటువంటి పరిస్థితుల్లో అది కాదు. ఒక్క విషయం కూడా అది కరెక్ట్ అయితే సార్ గారు ఇట్లా మీ విలేకరుల ముందరే వచ్చి మాది తప్పని నిరూపిస్తే మా ల్యాండ్ని మేము వదులుకునేస్తాం. అదే మరి అది మాది కరెక్ట్ అయితే మాది నిరూపించాలి, లేదా వాళ్ళది కరెక్ట్ అని నిరూపించాలి. ప్లాట్లు ఉన్నదంతా 743 నుంచి 747 వరకు ఉన్న సర్వే నెంబర్లలోనే ఒరిజినల్ ఓనర్లు అమ్మారు. దాంట్లోనే లేఅవుట్ అయి ఉంది, దాంట్లోనే ప్లాట్లు అయి ఉన్నాయి. 739 to 742 మా 4 సర్వే నెంబర్లలో లేఅవుటే కాలేదు. ఫస్ట్ పర్చేజర్స్ మేమే పొజిషన్లో ఉన్నాము. అన్ని కేసులు గెలిచాము. దాంట్లో లేఅవుట్ అఫిషియల్గా రద్దు అయింది. మేము ల్యాండ్ కన్వర్షన్ చేశాము, జీవో తీసుకొచ్చాము. మిగతా ల్యాండ్కు పాస్బుక్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్ని కేసులు మేము కేసు గెలిచాము.
ఈ లీడర్లకు ఎవరికి డౌట్ ఉన్నా ఎటువంటిది వచ్చినా కూడా మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, ఎప్పుడూ లేదు. ఆయన నిన్న వచ్చేసి ఇమ్మీడియట్గా ఆయన మాజీ ఎంపీపీ గారు మాజీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పి ఎమ్మెల్యేకి సంబంధం అని చెప్పి ఈ ల్యాండ్ను అంటగట్టి నెక్స్ట్ ఎంతమందికి గాయాలయ్యండి ప్రస్తుతం వాళ్ళు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? ఇద్దరికి గాయాలయ్యాయండి. ఒక అతనేమో ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోండి అన్నారు. గట్కేస్ హాస్పిటల్కి పోతే అతనికి ఎక్కువ గాయాలయ్యాయి, ఇక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కాదు, పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోండి అని పంపించారు. వాళ్ళు ఇక్కడ ఫిర్యాదు చేశారా పోలీసులకు? వాళ్ళు మా సెక్యూరిటీ వాళ్ళు ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళు వెళ్ళారు పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ ఇస్తున్నాము అని చెప్పారండి. మరి పేదల భూములను గుంజుకోవడానికి మీరు యత్నిస్తున్నారు అనేది ప్రధానంగా ఆరోపణ. మరి దానికి ఏం చెప్తారు? ఎటువంటి పరిస్థితుల్లో కాదండి, మా సర్వే నెంబర్లో లేఅవుటే లేదు, పక్క సర్వే నెంబర్లో లేఅవుట్ అది. పక్క సర్వే నెంబర్ ప్లాట్ల వాళ్ళు మా మీద దాడి చేసుకుని వస్తున్నారు. ఒక్కసారిగా ఏ క్లారిఫికేషన్ అడిగినా నేను ఇస్తూ ఉంటాను, నేను ఏ ఆర్డర్లు ఉన్నా కూడా. మరి వాళ్ళ మాటలు విని అంత పెద్ద మనిషి లీడరు అది ఆ ల్యాండ్లో ఎంక్రోచ్ కావడం అనేది ఫస్ట్ టైమే ఉంది. అది ఇంతవరకు ఎవరు ఇది కాలేదు. గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి ఆయన క్యాండిడేట్ నేనైతే ఆ ల్యాండ్కి రిలేషన్ అయితే ఎమ్మెల్యేగా ఉన్న 5 ఏళ్లలోనే దాన్ని కబ్జా పెట్టేవాళ్ళము, కబ్జా పెట్టి చేసుకునేవాళ్ళు, డెవలప్ చేసేవాళ్ళు. అట్లా కాకుండా మేము లా అబైడింగ్ పీపుల్, లా కోసం చట్ట ప్రకారంగా నడిచేవాళ్ళము. ఆ కేసులు ఏ చిన్న కేసు ఉండకూడదు అని చెప్పి మేము ఇంతవరకు క్లియర్ చేశాము. అందువల్ల మేము ఇంతవరకు దాన్ని డెవలప్ చేయలేదు. మొత్తానికైతే అది పూర్తిగా అంటే పేదలకు సంబంధించినటువంటి భూమి కాదు, ఆ భూమిలో మేము ఎక్కడ కూడా మేము వెళ్ళలేదు. సో ఈటెల రాజేంద్ర కనీసం ఎంపీ స్థాయి వ్యక్తి కనీసం తమకు సమాచారం ఇవ్వకుండా తమ స్థలంలోకి ప్రవేశించారు. సో ఈ విధంగా దాడి చేయడం మూలంగా మొత్తం కూడా 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంటూ కూడా ఏదైతే ఏకశిలా నగర్ వెంచర్ సంబంధించినటువంటి నిర్వాహకులు అయితే చెప్తారు. మొత్తానికైతే ఇటు మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఏకశిలా నగర్ వివాదం అయితే రోజు రోజుకైతే తీవ్ర స్థాయికి ముదిరినటువంటి పరిస్థితి. ఈటెల రాజేంద్ర దాడి చేసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ప్రస్తుతం ఈ వివాదం అంతా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సుమిత్ర, పోర్టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ.